ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఫిబ్రవరి 16వ తేదీ 2025 సంవత్సరం ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు. ఈరోజు నా వివాహమైన రోజు, అంటే 1971వ తారీఖు సెయింట్ పీటర్స్ కేథడ్రల్లో ఫాదర్ జార్జి గారి ఆధ్వర్యంలో జరిగిన పరిశుద్ధ వివాహం. నా భార్య మికేలమ్మ సరిగ్గా ఈ రోజుకి 6 సంవత్సరాల క్రితం దేవుని యందు నిద్రించింది, అనగా 2019 ఫిబ్రవరి 16వ తారీఖు. நாளைக்கு 17ஆம் தேதி என் மகோ ஜோஷம்மா இறந்துட்ட நாள். ఈరోజు మామూలుగా లేచి ప్రార్థన చేసుకున్నాను. దేవుడిచ్చిన వాగ్దానం సామెతలు 16వ అధ్యాయం 17వ వచనం. చెడు తనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. చెడుతనాన్ని విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. మంచి మాట దేవుడు నాకు ఇచ్చాడండి. ఇలాంటి వాగ్దానం చాలా సంతోషకరంగా ఉంది. అయితే నాశనమునకు ముందు గర్వము నడచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును. నా మీద ఎవరైతే అకారణంగా గొడవకి వచ్చారో వాళ్ళు ఇంకా 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 ఇండైరెక్ట్గా నేను నివసిస్తున్న గృహానికి గోడ, వాళ్ళకి నాకు మధ్యలో గోడ ఉంది. ఆ గోడ మీద చెడు వాసన కొట్టే తలగళ్ళు గుడ్డలన్నీ ఉద్దేశపూర్వకంగా వేస్తున్నారు. ఏమో మీ ఇంటి వైపు పెట్టుకోండి, ఇటు నాకు అడ్డం కదా వాసన కొడుతుంది అన్నాం అనుకో, ఆ వంకతో గొడవకి వచ్చేద్దాం అనేసి. అయితే నేను గొడవకి వెళ్ళను, మా పిల్లలకి మాట ఇచ్చాను. న్యాయానికి కూడలేదంటారు, కానీ నా దేవుడు ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటాడు. నా దేవుడు నన్ను విడవను ఎడబాయనని చెప్పిన దేవుడు. నిజంగా నా భార్య నా అరకొర సంపాదనతో, నేను అప్పట్లో స్ప్రే పెయింటింగ్ చేసే రోజుల్లో అరకొర సంపాదన తెచ్చినా కూడా దాంతోటే కింద మీద పడి ఇల్లు మెయింటైన్ చేసేది. పిల్లలకి అంతంత, నా పిల్లలు కూడా చాలా మంచివాళ్ళు. వాళ్ళు అంతంత మాత్రం బట్టలు వేసుకొని సెయింట్ యాంటోనీస్ ఆర్సిఎం స్కూల్కి వెళ్ళేవాళ్ళు. నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి. నా మీద గొడవకి వచ్చిన వాళ్ళు మాత్రం ఇప్పటికీ నన్ను ఎలా ఏం చేయాలా అని ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకి వాళ్ళు నా మీదకి గొడవకి వచ్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏ ప్లాన్లో ఉన్నారో తెలీదు. నేను నివసిస్తున్న గృహం దగ్గర ఆ గోడ మీద మాత్రం తలగళ్ళు అవి ఇవి పెట్టారు, ఉద్దేశపూర్వకంగా పెట్టారు. అందుకే నాశనమునకు గర్వం బయలుదేరుతుందని. కానీ యెహోవా ఈరే. అయితే ఈరోజు ఉదయం, అనగా ఫిబ్రవరి 16వ తారీఖు ఆదివారం 2025 సంవత్సరం ఉదయం సెయింట్ పీటర్స్ కేథడ్రల్కు నిమ్మి, తెరేసా, చల్లని తల్లి, அவங்க పసంగ అల్లారం, రాజా, వాడి పిల్లలందరూ ప్రేయర్కి వచ్చారు. అందరూ హాజరయ్యి 1 టౌన్లో అమ్మ హోటల్ అని ఉంది. ఒకప్పుడు దాని పేరు బోడెమ్మ హోటల్. చాలా క్లాసుగా ఉంటుంది హోటల్. అందరూ ఫుల్గా టిఫిన్లు తిన్నాం. తిన్న తర్వాత రాజా వాళ్ళ ఇంటికి వచ్చారు నా పిల్లలు. అంటే అమ్మ చనిపోయిన రోజు అనేది గుర్తు చేసుకోవటానికి వచ్చారు. కానీ మాట్లాడుతున్నాను అన్నమాట, కళ్ళల్లో నీళ్లు ఉబుకుతుంది. ఎందుకంటే అన్ని సంవత్సరాలు నాతో కాపురం చేసిన నా భార్య మికేలా 6 ఏళ్ల క్రితం
నాకు దూరమైంది, దేవుని సన్నిధిలో నిద్రించింది. అయితే పిల్లలు ముగ్గురు బరియల్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ కాస్త ప్రేయర్ చేసి వద్దామనేసి వెళ్ళారు. నేను వెళ్ళలేదు. సిలువే నాకు శరణము, నాకు రక్షణము, సిలువే నాకు శరణము, నాకు రక్షణము. ఆ సిలువలో ప్రభు చావొందెను, పారెను రక్తము ధారలాయెను. పారెను రక్తము ధారలాయెను. తిరుగుతున్నాను, వస్తున్నాను. వయసు రోజు రోజుకి పైబడుతుంది కదా. సాయంత్రం పూట 6:30, 7ంటికి కానీ ఆ పుల్కాలు, హోటళ్ళు, కర్రీ పాయింట్లు తెరుస్తారు. అక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికి కళ్ళు కనిపించట్లా. ఒంటరిగా అలాగా మొండిగా నడుచుకుంటూ వస్తున్నాను. ఏం చేయాలి మరి? పిల్లలు అనటానికి అంటారు, మా పిల్లల్ని పంపి తెప్పించుకోవచ్చుగా అది ఇదని. వాళ్ళు ఎంత చెట్టుకి అంత గాలి, వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళి వస్తారు, అలసిపోయి ఉంటారు. వాళ్ళని ఎలా చెప్పాలి? చూస్తూ చూస్తూ ఒకవేళ తెచ్చిపెట్టిన 1 రోజు 2 రోజులు, మరి వాళ్ళు కాలేజీలకి వెళ్ళాలి. అందుకని తెలిసినా కూడా వాళ్ళ చేత అడిగించుకోవడం ఇష్టం లేక, తెప్పించుకోవడం ఇష్టం లేక నేను వాళ్ళని అడగట్లా. కళ్ళు మండుతుంది ఇప్పటికీ. సాయంత్రం పూట ఎంత స్లోగా నడుస్తున్నానంటే దేవుడికి తెలుసు, నాకు తెలుసు. ఏదేమైనా ఇవాళ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని జీవిస్తున్నాను. నా భార్య మికేలమ్మని తలుచుకొని. ఎందుకంటే హెబ్రీ పత్రికలో ఉంది కదా, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని. ఈ ఒంటరి బ్రతుకుని ఇంకా ఎన్నాళ్ళు ఏడ్చాలో, దేవుని చిత్తం, యెహోవా ఈరే. అయితే నేను బ్రతికున్నన్నాళ్ళు నా కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, లోతైన ప్రార్థనాపరులుగా ఉండాలనేది నా కోరిక. దేవుడు నన్ను అడుగుము జనములను స్వాస్థ్యంగాను, భూమిని దిగంతాల వరకు సొత్తుగా ఇస్తానన్నాడు. ప్రార్థన చేయించుకోవటానికి భూత వైద్యుల దగ్గరికి వెళ్తారే, జ్యోతిష్యుల దగ్గరికి, అలాగ జనం నా దగ్గరికి స్వాస్థ్యంగా పంపిస్తానన్నాడు. నేను ప్రార్థన చేసిన వెంటనే అలా చేయించుకున్న వారికి విడుదల, స్వస్థత, మేలులు, సూరకార్యాలు జరుగుతుందని నా దర్శనం. మరి ఇంకా ఎన్నాళ్ళు? దేవుని చిత్తం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.